హలో అందరికీ, వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయ తురుము పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే రోజు ఇదే తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసిద్దాం. ఒక పుల్లటి మామిడికాయను శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న తొక్కను తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నని మంట మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటను ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం ఇంకా పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, ఇంకొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుని సన్నని మంట మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మంటను ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి దీని రుచి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.